హలో అందరికీ పక్కా కొలతలతో మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా తెలంగాణలో మా పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే 2 kgs మామిడికాయ ముక్కలకి 1/2 kg పల్లి ఆయిల్ వేడి చేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత 2 kgsకి 1/2 kg వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఆయిల్ చల్లారిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే 2 kgs లెక్క ప్రకారం చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఆయిల్ చల్లారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలకి 50 గ్రామ్స్ ఆవాలు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాయి కలుపుకోవాలి. ఆ తర్వాత 250 గ్రామ్స్ ఉప్పు అంటే 1/2 kg, తర్వాత 100 గ్రాముల కారం వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ముందుగా పోపు వేసి పెట్టుకున్న ఆయిల్ను ఈ మామిడికాయ ముక్కల్లో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక జాడీలో వేసుకోవాలి. జాడీలో వేసిన తర్వాత ఒక 2-3 డేస్ అలాగే ఉంచి నూనె సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.